మన షోల్డర్ లేకపోతే హ్యాండ్స్లో పెయిన్, లేకపోతే ఏమైనా స్టిఫ్నెస్, టెంగ్లింగ్, నమ్నెస్, హార్సీనెస్, ఆ తర్వాత తిన్న తర్వాత మింగలేకపోతున్నాము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏదైనా ఒకటో రెండో కూడా అనిపిస్తూ ఉంటే బ్రాచియల్ ప్లెక్సస్ నర్వ్ బ్లాక్ అయింది అన్నమాట. సో ఈ నర్వ్ బ్లాకేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదైనా ట్రోమా అయి ఉండొచ్చు, బర్త్ రిలేటెడ్ ఇంజురీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా మెడికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ట్రోమా అనుకోండి, ఏదైనా గన్ షాట్స్ కానీ, లేకుంటే ఏమైనా బైక్ నడిపేటప్పుడు కింద పడిపోతే కానీ, లేకుంటే పైనుంచి కింద పడినప్పుడు కానీ, లేకుంటే ఏమైనా సర్జికల్ ఆపరేషన్స్ జరిగినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ ట్రోమాస్ అనమాట. దాని నుంచి ఏమైనా చిన్నప్పటి నుంచి మనకు కొన్ని జ్ఞాపకాలు ఉంటే కూడా అప్పుడు కూడా నర్వ్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది. ఆ తర్వాత ట్యూమర్స్ కానీ, ఏమైనా రేడియేషన్ థెరపీస్ కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, లేకుంటే ఇన్ఫ్లమేషన్ కానీ, ఏమైనా ఒకనే ఉంటే కూడా అది బ్రాచియల్ ప్లెక్సస్ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దీనికోసం కూడా మనం కక్షతార మర్మ థెరపీని స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.